నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అలాగే ఈ 2025 సంవత్సరం మార్చి 3వ తేదీ ధనుసు రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ జీవితంలో ఈరోజు ఒక మహిళ వల్ల మీకు అనుకోని సంఘటనలు అయితే ఎదురవ్వబోతున్నాయండి. అసలు ఈరోజు మీ యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవ్వబోతున్నాయి, ఈ యొక్క మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అదేవిధంగా ఈరోజు మీకు ఎటువంటి సానుకూల ఎటువంటి ప్రతికూల అంశాలు మీకు ఎదురవుతాయి అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుసు రాశి వారి ప్రతికూల అంశాలను పొందబోతున్నారు. ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది, ఎటువంటి ఆరోగ్య సంబంధ విషయాల్లో మీరు జాగ్రత్తలు వహించాలి, ఇక ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోల ద్వారా తెలుసుకుందామండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రములోని 9వ రాశి. చిత్తా నక్షత్రం 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ఇక ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే వీరు ఎప్పుడైతే అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా సరే వీరికి ఎదురైన సహాయం చేస్తే కనుక వారిని ఎప్పుడు కూడా మరవనటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. కొత్త వ్యక్తులు, కొత్త స్నేహితులు పరిచయం అయినప్పటికీ కూడాను పాత స్నేహితులను అస్సలు వదులుకోలేరు అని చెప్పుకోవాలి. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వీరికి మాత్రం క్రమశిక్షణ అనేది ఎక్కువ కాలం నిలవనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగానే చెప్పుకోవాలి. భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్నతనంలోనే అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం రోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం మీకు ఒక సంఘటన అయితే ఎదురవ్వబోతుంది. అది కూడా ఒక స్త్రీ వల్ల. ఆ స్త్రీ ఎవరో కాదండి, మీరు పొరుగు వారు కావచ్చు, మీ యొక్క కుటుంబంలో ఒక సభ్యురాలు అయి ఉండవచ్చు. ఈ యొక్క స్త్రీ వల్ల మీరు అనవసరమైనటువంటి తోవల్లోకి దూరి మీకు ఎటువంటి సంబంధం లేనటువంటి సమస్యలను మీకు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క అంశంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది. అంటే ఇరుగు పొరుగు వారికి సహాయం చేయడం మంచిదే, కానీ మీ యొక్క కుటుంబానికి కానీ మీ యొక్క జీవితానికి కానీ ఎటువంటి కీడు కలగనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని కాళ్ళు దూర్చడం అయితే మంచిది కాదు. అందుకు అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చి తప్పడు 1కి 4 సార్లు చాకచక్యంతో ప్రవర్తించి ఆ సమస్యను ఎలా సర్దుమణచాలో అన్నటువంటి ఆలోచనలతో మీరు ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఇక మిగిలినటువంటి వివరాలు అయితే చూసినట్లయితే ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే నేర్చుకోవాల్సినటువంటి సమయం అయితే రానుందండి. వినియోగదారులు ఒకరైతే వీరు మంచి మార్గాన్ని అయితే చూపబోతున్నారు. ఆదాయపరంగా మీకు అంతా కూడా కనిపించేటువంటి మార్గాన్ని వారు మీకు తెలుపబోతున్నారు. అదేవిధంగా వీరు వ్యాపార పరంగా అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని నిర్ణయించుకోబోతున్నారు. ఉద్యోగస్తులకు కూడా సానుకూల ప్రభావాలు అనేటివి కనిపిస్తున్నాయండి. వ్యక్తి సామర్థ్యాలు పెరుగుతాయండి. మిమ్మల్ని మీరు ఎప్పటికీ కూడా అంగీకరించుకొని గొప్ప ఫలితాలు పొందబోతున్నారు. గురు చరిత్ర చదవడం మీకు ఎంతో శుభకరంగా ఉంటుంది. విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నటువంటి ఫలితాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకొని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటారు. ఇక వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉండేటివి సూచిస్తున్నాయండి. సమాజంలో మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. ఈ యొక్క రోజు కాదండి, ఈ వారం అంతా కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఇస్తుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈరోజైతే మీరు బిజీగా లైఫ్ని అయితే గడపడం అయితే జరుగుతుందండి. అది ఒకటి తప్ప ఆరోగ్యం అంతా బాగానే ఉంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా అంటే చాలా బాగుంటుంది. దీనితో పాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు. మీ యొక్క మంచి స్వభావాన్ని బంధువులు ఇదే అలుసుగా అనుకొని దుర్వినియోగపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు మీరుగా నిర్ణయించుకోండి, లేదంటే మోసపోతారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీకు ఉదారత అంటే మీ యొక్క మంచితనం అనేది కొంత మేరకే మీకు మేలు చేస్తుంది. కానీ
అది మాత్రం మీకు మితిమీరితే ప్రమాదాలకు దారితీస్తుంది. ఈరోజు మీకు ప్రియమైనటువంటి వారిని క్షమించడం అనేది మర్చిపోకండి. మీ సహ ఉద్యోగులతో మీరు కొన్ని ముఖ్యమైన 2 విషయాలైతే చర్చించేవారటువంటి విధానం నచ్చుకోలేరు. అందువల్ల వారికి నచ్చకపోవడం వల్ల అది కూడా మీకు చెప్పకపోవడమే పోవచ్చు. ఒకవేళ ఫలితాలు అయితే మీరు కోరుకున్నంతగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలనలు అనేటివి చేర్చుకోండి. అది తెలివైనటువంటి పని అవ్వగలదు. ఈ యొక్క రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి కూడా ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగానే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు. మీ కొరకు మీ యొక్క బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఇక మీ యొక్క వైవాహిక జీవితాన్ని చూస్తే కనుక ఇబ్బందులు పడేటువంటి అంశాలు అయితే ఎదుర్కోవాల్సి పరిస్థితులు అయితే ఉన్నాయండి. ఈ ఇరుగు పొరుగు వారు ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న అపోహలు కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఇరుగు పొరుగు వారితో మీరు కొంత మేర జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. కానీ మీ యొక్క పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారికి కాదు. ఇక ఈరోజు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహారం విషయానికి వస్తే, కుటుంబానికి మరింత ఆనందము మరింత శాంతి కోసము శని గ్రహానికి తైలాభిషేకం చేయండి. ఇక ఈరోజు ఆరోగ్యము సంపద విషయానికి వస్తే మీకు మంచి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఎటువంటి ఒడిదుడుపులు లేకుండా ఆరోగ్య విషయంలో సంపద విషయంలో కానీ మీకు ఈరోజు అయితే కలిసిపోతుంది. కుటుంబంలో మీకు చాలా అంటే చాలా వ్యతిరేకంగా ఉందండి. మీరైతే ఈ విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మీకు ఇబ్బందులు కలిగించేటువంటి వారు బయట నుండి వస్తారు. కాబట్టి వారితో మీరు జాగ్రత్త వహించి ఈరోజు కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా జాగ్రత్తలు వహించుకోవడం మంచిది. ప్రేమికులకు వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు అయితే మీరు కొంతమేర సమస్యను అయితే ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా చేయాల్సినటువంటి పని వస్తే కనుక మీరు ఆచితూచి 1-4 సార్లు ఆలోచించి మీకు ముందుకు వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది. ఇక ఈరోజు వైవాహిక జీవితంలో కనుక చూసినట్లయితే ఎలాంటి కలతలు లేకుండా మీరు ఒకరికొకరు పరస్పరం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎటువంటి సమస్యలన్నిటివి ఉండవు. చూశారు కదండి ఈరోజు ధనుసు రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందనేది. కాబట్టి ఏదైనా ప్రయాణం కూడా చేయాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మీ ఆహారపు అలవాట్లలో ప్రత్యేక శ్రద్ధను వహించాలి. మీకు మీ భాగస్వామి వ్యాపారం నడుపుతుంటే ఇది ఈరోజు మీకు భారీ లాభాలను ఇస్తుంది. ఈరోజు మీరు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మీకు పెద్ద నష్టం జరగవచ్చు. కనుక ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈరోజైతే ఈ రాశి వారికి గందరగోళంగా నిండి ఉంటుంది. మీ మంచి ఆలోచన వల్ల ఒక ప్రయోజనం పొందుతారు. మీరు శత్రువుల పట్ల జాగ్రత్త అయితే ఉండాలి. కాబట్టి మీరు ఎటువంటి లావాదేవీలు చేయకుండా ఉండాలి. మీరు మీ ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా చాలా ఆసక్తి చూపుతారు. ఏదైనా ఒప్పందం గురించి ఏదైనా ఉద్రిక్తగా ఉంటే అది కూడా తొలగిపోతుంది. కొత్త ఇండ్లు కొనుగోలు చేయవచ్చును. తల్లి ఆరోగ్యంలో ఏదైనా సమస్య ఉంటే అది పెరగవచ్చు. ఆరికి ఏదైనా సమస్య ఉంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇక ఈరోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సమాచారం వ్యతిరేకంగా ఉండడం వలన చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు గొడవలు జరగవచ్చు. కావున కోపాన్ని అదుపులో ఉంచుకోండి. గొడవలు వాదనలు చేయకుండా ఉంటే మంచిది. మీ ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో పురోగతి లోపిస్తుంది. అలాగే ఈ ధనుసు రాశి వారికి అయితే ఈ రోజున మీరు మానసికంగా బాధపడతారు. కార్యాలయంలో వ్యతిరేకత మీ పనిని పాడు చేస్తుంది. ఆర్థికంగా ఈరోజు బాగా మంచి రోజు అని చెప్పుకోలేం. భార్యతో విభేదాలు పెరుగుతాయి. మొత్తానికి ఈరోజు మీకు రాశివారికి అంతగా బాగోలేదని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా విషయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వారితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మీ వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.